నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ సరైన శిక్ష. కథని చివరి వరకు వినండి, నచ్చితే లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సూర్యుడు పైకొచ్చాడు, కానీ ఈ మహారాణి మాత్రం ఇంకా నిద్ర లేవలేదు. పెళ్ళై 3 నెలలు కూడా గడవలేదు. ఈ పిల్ల ఈ ఇల్లంతా తనదే అన్నట్టు, ఇంటికి తానే మహారాణి అన్నట్టు ఫీల్ అయిపోతున్నట్టుంది. పేదింటి నుంచి అణిగి మణిగి ఉంటుందని తీసుకొచ్చుకున్నాం. ఇక్కడ అతిథులందరూ హాల్లో టీ కోసం ఎదురు చూస్తున్నారు. ఈవిడ గారు ఇంకా ఎందుకు లేవలేదు అనుకుంటూ సుజాత గారు అరుస్తూ కోడలి గదిలోకి వెళ్లి చూసేసరికి అక్కడ మాధురి కనిపించలేదు. గదిలో లేదు. ఎక్కడికి వెళ్ళిందబ్బా అనుకుంటూ కోడలి కోసం ఇల్లంతా వెతికారు సుజాత గారు. అప్పుడు తలుపు దగ్గర ఉన్న మాధురిని చూసి సుజాత గారి కాళ్ల కింద నేల జారిపోయింది. భయంతో ఆవిడ కాళ్ళు చేతులు వణకడం మొదలయ్యాయి. ఏమైందమ్మా? మీ కోడల్ని పిలవడానికి గర్జించే పులిలా వెళ్లారు, మరిప్పుడేంటి పిల్లిలా వణికిపోతున్నారు అంది రమ. సుజాత గారు ఏం సమాధానం చెప్పకముందే తలుపు దగ్గరున్న పోలీసులతో పాటు ఉన్న మాధురిని చూసి సుజాత గారితో పాటు ఇంట్లో ఉన్న అతిథులందరూ వణికిపోయారు. మాధురిని చూడగానే ఆడపడుచు రమ తనని ఒక మూలకి లాక్కెళ్ళి జుట్టు పట్టుకొని, ఏంటి డ్రామాలు? 1 వారం నుంచి నీ ప్రవర్తనలో మార్పు గమనిస్తున్నాను. నువ్వు కేవలం 1 వారం రోజుల్లోనే రంగులు మార్చడం నేర్చుకున్నావా అంటూ రమ మాధురి చెయ్యి పట్టుకొని లాగి ఆమె చెంపపై కొట్టబోయింది. వెంటనే మాధురి తన ఆడపడుచు చేతిని విసిరికొట్టి తను కూడా చెయ్యెత్తి ఎదురు తిరిగి నిలబడింది. తన కోడలి అలాంటి రూపం చూసి సుజాత గారు ఆశ్చర్యపోయారు. సుజాత గారు ఏడుస్తూ, గతిలేందానా, నా కూతురుపై చెయ్యెత్తడానికి నీకెంత ధైర్యం? నా కూతుర్ని ముట్టుకోగలిగే స్థితి నీకుందనుకుంటున్నావా? తిండికి గతిలేని పేదింటి నుంచి వచ్చావు. మీ నాన్న చిన్నప్పుడే నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. మీ అమ్మ కూడా పోతే బంధువుల ఇంట్లో పని మనిషిలా తలదాచుకున్న నీకు ఎంత ధైర్యం వచ్చింది ఈరోజు అంటూ మాట్లాడుతున్న సుజాత గారిని మాధురి లాగిపెట్టి చెంప మీద కొట్టింది. అత్తగారు జాగ్రత్త, మీరు మా అమ్మా నాన్నల గురించి ఒక్క మాటైనా మాట్లాడితే మీ నాలుగు కోసేస్తాను, జాగ్రత్త అంది. సుజాత గారు ఒక్క చెంపదెబ్బ ఆమె చెంప మీద పడగానే చెంపని నిమురుకుంటూ కోపంగా మాధురి వైపు చూడడం మొదలుపెట్టింది. మాధురి అత్తగారి వైపు చూస్తూ, మీ బాధేమిటో నాకు బాగా తెలుసు. నేను నిరుపేద కుటుంబానికి చెందిన అమ్మాయిని కాబట్టి నువ్వు నాతో ఏం చేసినా నేనన్నీ భరిస్తానని, ఎవ్వరికీ చెప్పకుండా మీ ఇంట్లో పని మనిషిలా పడుంటాననే కదా నన్ను మీ అబ్బాయికిచ్చి పెళ్లి చేశారు. నాకు అన్ని విషయాలు తెలిసిపోయాయి. నేను తెలుసుకున్న విషయాలన్నీ మీకు తెలిస్తే మీ గుండె ఆగిపోతుంది. సుజాత గారు, రమాతో పాటు అక్కడున్న వాళ్ళందరూ మాధురిని ఆశ్చర్యంగా చూడడం మొదలుపెట్టారు. ఇలా చెప్పి మాధురి మౌనంగా నిలబడింది. అప్పుడు సుజాత గారు ముసలి కన్నీరు కారుస్తూ అక్కడికొచ్చిన పోలీసులతో, చూడండి మేడం గారు, మా కోడలు మాతో ఎలా ప్రవర్తిస్తుందో, మీరు వెంటనే దాన్ని పట్టుకోండి అనగానే కానిస్టేబుల్, మేడం మీరు స్పృహలో ఉన్నారా? మాట్లాడే ముందు ఎవరి గురించి మాట్లాడుతున్నారో ఆలోచించండి. ఆమెను మేం పట్టుకోలేము అని చెబుతూనే ఆ కానిస్టేబుల్ వచ్చి మాధురికి షేక్ హ్యాండ్ ఇచ్చింది. అది చూసిన అందరి కళ్ల ముందు చీకట్లు కమ్ముకున్నట్టు అనిపించాయి. అత్తయ్య గారు, అప్పుడే ఆశ్చర్యపోకండి, మిమ్మల్ని మీరు నియంత్రించుకోండి. నేను మీకు మరో షాక్ ఇస్తాను. అయితే ప్రస్తుతానికి వేచి ఉండండి. మీరు నా విషయంలో చేసిన అఘాయిత్యాలన్నింటికీ నేను వడ్డీతో సహా చెల్లించాలి కదా అంటూ మాధురి తను ఇంట్లో అడుగుపెట్టిన మొదటి రోజును గుర్తు చేసుకోవడం మొదలుపెట్టింది. మాధురిది నిరుపేద కుటుంబం. తన తండ్రి తాగుడికి బానిసవ్వటంతో తల్లిని రోజు తాగొచ్చి కొట్టేవాడు. ఆ సమయంలో మాధురికి కోపం వచ్చినా సరే ఎదురు తిరిగి తండ్రితో మాట్లాడలేకపోయేది. తండ్రిని అడ్డుకోవడానికి కూడా ప్రయత్నం చేయలేకపోయేది. ఒకరోజు మాధురి తండ్రి తల్లి కూతుళ్ళిద్దరినీ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. కొద్ది రోజుల్లోనే తల్లి కూడా చనిపోయింది. దిక్కులేని మాధురిని జాలిపడి మేనమామ తన ఇంటికి తీసుకెళ్లాడు. కానీ మాధురి వాళ్ళ అత్తకి మాధురి అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఇంట్లో పనులన్నీ తనతోనే చేయించేది.
పైగా సూటిపోటి మాటలనేది. పగలంతా ఇంట్లో పనులన్నీ చేసి చదువుకోవడానికి కాలేజీకి వెళ్ళేది. రాత్రిపూట పిల్లలకి ట్యూషన్లు చెప్పేది. సాయంత్రం కాలేజీ అయిపోవటంతోనే దగ్గరలో ఉన్న కాఫీ షాప్లో పనిచేసేది. అలా ఆ ఇంట్లో తను ఎవ్వరికీ ఆర్థికంగా భారం కాకుండా తన డబ్బులు తానే సంపాదించుకునేది. మాధురికి మొదటి నుంచి చదువంటే ఇష్టం. తను డిగ్రీ చదువుకుని మంచి ఉద్యోగంలో స్థిరపడాలని, తన కాళ్ల మీద తాను నిలబడాలని ఎన్నో కలలు కనేది. తనకి ఇష్టం లేకపోయినా మాధురి వాళ్ళ అత్తయ్య కట్నం లేకుండా చేసుకుంటామనేసరికి ఈ పెళ్లి సంబంధానికి ఒప్పుకుంది. మాధురి మావయ్య ఎంత చెప్పినా వినకుండా ఆవిడ బలవంతంగా మాధురికి పెళ్లి జరిపించింది. మాధురి ఇంట్లో అడుగుపెట్టిన మొదటి రోజు నుంచి అందరూ తన్ని పని మనిషిలా చూడడం మొదలుపెట్టారు. చిన్న తప్పు చేసినా అత్తగారు అందరి ముందు ఈడ్చుకెళ్ళి చెంపదెబ్బలు కొట్టేవారు. పేద అమ్మాయి అని అతిథులందరి ముందు అవమానకరమైన మాటలు మాట్లాడేవారు. నిశ్శబ్దంగా కన్నీళ్లు దిగమింగుతూ అన్నీ భరించేది మాధురి. చిన్న పొరపాటుకు కూడా అత్తగారు అతిథులందరి ముందు చెయ్యెత్తి కొట్టేది. మాధురి తిరిగి ఏమీ అనలేకపోయేది. మాధురి పొరపాటున ఎదురు తిరిగి ఒక్క మాట మాట్లాడినా, ఏదైనా సంజాయిషీ ఇవ్వడానికి ప్రయత్నించినా ఆ కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ఆమెను ఇష్టం వచ్చినట్టు తిట్టిపోసేవారు. ఒకరోజు మాధురి సుజాత గారితో, అత్తయ్య గారు, మీరు నన్ను ఎందుకు ఇంతలా హింసిస్తున్నారు? మీరు చెప్పే ప్రతి పనిని నేను చేస్తున్నాను. మీరు ఏం చెప్తే అది కాదనకుండా చేస్తున్నాను. అయినా సరే మీరు నా ప్రతి చిన్న తప్పును వెతికి నన్ను కొడుతున్నారు, తిడుతున్నారు. నాకు కొంచెం కూడా విలువ లేకుండా అందరి ముందు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నేను పేద అమ్మాయినని తెలిసే కదా మీరు పెళ్లి చేసుకున్నారు. లేదంటే మీరు నన్ను ఈ ఇంటి కోడలుగా తీసుకురాకుండా ఉండాల్సింది అంది మాధురి. ఆ మాటలకు రమ కోపంతో, మా అమ్మకి ఎదురు తిరిగి మాట్లాడతావా? మా అమ్మనే ప్రశ్నించేంత అర్హత నీకుందనుకుంటున్నావా అంటూ ఇష్టం వచ్చినట్టు కొట్టింది. సుజాత గారు, రమ మాధురిని ఈడ్చుకెళ్ళి గదిలో పడేసి తలుపేశారు. ఆ గదిలోనే మాధురి ఏడుస్తూ కూర్చుంది. కాసేపటి తర్వాత మాధురికి బయట నుంచి అత్త, ఆడపడుచు మాట్లాడుకునే మాటలు వినిపిస్తున్నాయి. రమ తన తల్లితో, అమ్మా, ఈ అమ్మాయిని ఇంటి నుంచి గెంటేద్దాం, ఎంత పొగరు చూపిస్తుందో కదా అంది. నాకు కూడా తనపైన కోపంగానే ఉంది. కానీ తన ఇంటి నుంచి గెంటేస్తే ఎలా? ఇప్పుడు మీ వికలాంగుడైన అన్నయ్యకి మంచి అమ్మాయిని ఎక్కడి నుంచి తీసుకొస్తాం? ఈ మాధురి ఒక అనాథ. అందుకే మీ అన్నయ్యకిచ్చి పెళ్లి చేశాను. లేకపోతే కాళ్ళు చేతులు పనిచేయని వాడికి పిల్లనెవరిస్తారు? మీ అన్నయ్యకి గనక పెళ్లి జరగకపోతే మన జీవితాల్లో ఎలాంటి తుఫాను చెలరేగేదో నీకు తెలియదు అన్నారు సుజాత గారు. అన్నయ్య పెళ్లి చేసి మనం ఏం లాభం పొందాం? పైగా ఈ అమ్మాయిని ఇంట్లో పెట్టుకుని పోషించాల్సి వస్తుంది. మనకి అనవసరపు ఖర్చు అంది రమ. సుజాత గారు మాట్లాడుతూ, నువ్వు నా కూతురా కాదా అని కొన్నిసార్లు నాకు అనుమానం వస్తుంది. నువ్వు ఈడియట్లా మాట్లాడుకు. మీ అన్నయ్య వికలాంగుడు. అటువంటి పరిస్థితుల్లో నేను ఎల్లప్పుడూ అతనికి సేవ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు పెళ్ళయ్యాక అన్నీ తన భార్య చూసుకుంటుంది. మహేష్కి ఫ్రీగా ఒక నర్సు, మన ఇంటికి ఫ్రీగా ఒక పని మనిషి కూడా వచ్చింది పెళ్లితో. నువ్వు మీ నాన్న రాసిన వీలునామా గురించి మర్చిపోయావా అనగానే రమకి ఒక్కసారిగా తెలివొచ్చినట్టు, అవునమ్మా, నేను దాని గురించి అస్సలు ఆలోచించనే లేదు. ఇప్పుడు నేను నా పనులన్నీ కూడా ఆవిడ చేత చేయించుకుంటాను అంటూ మాట్లాడుకుంటున్న వారి మాటలు విన్న మాధురికి స్పృహ తప్పినంత పనయింది. ఆ రోజు నుంచి సుజాత గారు, రమ మాధురితో గొడ్డు చాకిరీ చేయించేవారు. మాధురి పని చేసి చేసి అలసిపోయి విశ్రాంతి తీసుకోవాలని భావించినప్పుడు రమ తనని విశ్రాంతి తీసుకోనివ్వకుండా ఏదో ఒక పని చెబుతూ ఉండేది. కానీ పాపం మాధురి ఏం చేయగలదు? ఆమె ఒంటరిగా వాళ్ళందరినీ ఎలా ఎదిరించగలదు? అందుకే వాళ్ళు చెప్పిన పనులన్నీ మౌనంగా చేసేది. మరుసటి రోజు ఉదయం అందరూ నిద్రలేవకముందే మాధురి నిద్రలేచి స్నానం చేసి వంటగదికి వెళ్ళి అందరి కోసం టిఫిన్ సిద్ధం చేయడం మొదలుపెట్టింది. ఇంతలో మహేష్ మాధురిని పిలిచాడు.
అతనికి సహాయం కావాల్సి వచ్చింది. అతను బాత్రూంకి వెళ్ళవలసి వచ్చింది. మాధురి తన భర్తకు సహాయం చేయడానికి వచ్చిన వెంటనే మహేష్ ఆమె చెంప మీద గట్టిగా కొట్టాడు. ఎక్కడికి వెళ్ళావు? నీ భర్త వికలాంగుడు కావడం వల్ల నీకు అస్సలు లెక్కలేనట్టుంది. నువ్వు నీ భర్తను వదిలేసి ఎక్కడికి వెళ్ళావు అంటూ గట్టిగా అరిచాడు. నాకు సేవ చేయడానికే నిన్నిక్కడికి తీసుకొచ్చారు, కానీ నువ్వు నన్ను పట్టించుకోకుండా ఎక్కడ తిరుగుతున్నావు అంటూ కోపంగా అన్నాడు. మాధురి ఏడుస్తూ, ఎందుకు ఇన్ని మాటలు అంటున్నారు? నేను అందరికీ టిఫిన్ తయారు చేస్తున్నాను, వంటగదిలో ఉన్నాను అని చెప్పగానే నువ్వు ఏదో ఒక సాకులు చెప్పి నా పనులన్నీ ఎగ్గొట్టాలనుకుంటున్నావు కదా. నాకు అర్థమైంది. నువ్వు నా పని మనిషివి. నా పనులన్నీ చూసుకోవాల్సిన బాధ్యత నీదే. నువ్వు ఫస్ట్ ప్రిఫరెన్స్ నా పనులకే ఇవ్వాలి అన్నాడు. ఇదంతా విన్న మాధురికి ఒళ్ళు జలతరించింది. చాలా బాధ అనిపించింది. చిన్నతనంలోనే తల్లిదండ్రుల్ని కోల్పోయాను. నేనంటే ఇష్టం లేని అత్త దగ్గర బతికాను. నేను మా అత్తకి పని మనిషిలా అన్ని పనులు చేసి పెట్టాను. ఈరోజు నేను అనుకున్నాను, నా భర్త వికలాంగుడైతే ఏమిటి, నేను అతన్ని ఎంతగానో ప్రేమిస్తాను. బహుశా ఏదో ఒక రోజు అతను తన కాళ్లపై తను నిలబడగలడు అనుకుంటూ ఎన్నో ఆశలతో ఇంట్లో అడుగుపెట్టాను. కానీ ఇక్కడ కూడా నేను పని మనిషినే. అరే, నా తలరాతలోనే ఆనందం లేదు. అలాంటప్పుడు నేను మనుషుల్ని ఎందుకు నిందించాలి? నేను బ్రతికున్నంత కాలం ఇలా అవమానాలు బాధలు పడుతూనే బతకాలి అనుకుంటూ మహేష్కి స్నానం చేయిస్తూనే ఇదంతా ఆలోచిస్తుంది మాధురి. మహేష్కి స్నానం చేయించి తనని నీట్గా రెడీ చేసి మాధురి తిరిగి వంటగదిలోకి వెళ్ళింది మహేష్ కోసం బ్రేక్ఫాస్ట్ తీసుకురావడానికి. అప్పటికే రమ వంటగదిలో నిలబడుంది. ఏంటొదినా, ఏం చేస్తున్నావు నువ్వు? ఎంత సమయం అయింది, నువ్వింకా మా కోసం బ్రేక్ఫాస్ట్ తీసుకురాలేదు. నువ్వు ఎంతసేపటికి రాకపోవటంతో నేనే కిచెన్లోకి రావాల్సి వచ్చింది. ఒక పని చెయ్యి, నువ్వు ప్లేట్ తీసుకురా. నువ్వు పూరీలు ప్లేట్లో పెట్టుకో, నేను కూర వడ్డిస్తాను అంది. సరే అని చెప్పి మాధురి పూరీలు ప్లేట్లో పెట్టుకుని రమా దగ్గరికి వెళ్ళింది. రమా కూర ప్లేట్లో వేయడానికి బదులుగా వేడి వేడి పూరీ కుర్మాని మాధురి అరచేతి మీద పోసింది. దానివల్ల మాధురి నొప్పితో విలవిల్లాడిపోతూ అరుస్తుంది. ఏం చేస్తున్నావు రమా నువ్వు? ఎందుకిలా చేశావు అని ఏడుస్తూ అడుగుతుంది మాధురి. అప్పుడు రమ, ఏమనుకుంటున్నావు నువ్వు? అన్నయ్య కోసం మాత్రమే నువ్వు ఇంటికి తీసుకురాబడ్డావు అనుకున్నావా? నువ్వు మా అన్నయ్యతో పాటు మాకు కూడా సేవలు చెయ్యాలి, లేకపోతే ప్రతిరోజు మీరు ఊహించలేని బాధ అనుభవిస్తారు అంటూ రమ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అప్పటికే మహేష్ టిఫిన్ కోసం మాధురిని పిలుస్తూనే ఉన్నాడు. ఆమె తన బాధని కంట్రోల్ చేసుకుంటూ మహేష్కి టిఫిన్ తీసుకెళ్ళింది. తరువాత సుజాత గారు, నీకింత సమయం ఎందుకు పట్టింది టిఫిన్ తీసుకురావడానికి అంటూ గట్టిగా అరిచారు. అప్పుడు మాధురి, బహుశా నా చేతికి గాయమైంది అన్న విషయం అత్తగారికి తెలిస్తే నా మీద సానుభూతి చూపిస్తారేమో అనుకుంటూ తన చెయ్యి ముందుకు చాచి, నా చెయ్యి కాలింది, అందుకే ఆలస్యమైంది అంది. అప్పుడు సుజాత గారు ఆ కాలిన గాయాన్ని గట్టిగా నొక్కుతూ, నాకు నీ బాధతో సమస్యలతో ఎలాంటి సంబంధమూ లేదు, నా పనికి మాత్రం ఆలస్యం జరగకూడదు అంటూ కోపంగా టిఫిన్ ప్లేట్ తీసుకుని మాధురిని ఒక్క తోపు తోసింది. మాధురి బాధగా, భగవంతుడా, నన్నెందుకు ఈ మృగాల మధ్యలోకి తీసుకొచ్చి పడేశావు? నా ముందు జీవితం సుఖంగా లేదు, సంతోషమూ లేదు. కానీ నేను మనుషుల మధ్యలోనే ఉన్నాను అని ఫీల్ అయ్యేదాన్ని. కానీ ఇక్కడ అందరూ నాకు మృగాల్లా కనిపిస్తున్నారు. ఈ మృగాలతో జీవించమని నా తలరాతలో రాసి పెట్టావు అంటూ ఏడవడం మొదలుపెట్టింది. తర్వాత రోజు మాధురి నిద్రలేవగానే నిన్న జరిగిన సంఘటన గుర్తొచ్చి ముందుగానే మహేష్ని నిద్రలేపి తనకి స్నానం చేయించి అప్పుడు వంటగదిలోకి వెళ్ళాలి అనుకుంది. మాధురి మహేష్ని నిద్రలేపి తనని బాత్రూంలోకి తీసుకెళ్లబోతూ ఉండగా మహేష్ కోపంతో, నన్ను నిద్ర నుంచి లేపడానికి నీకెంత ధైర్యం అంటూ తన తల్లిని పిలవడం మొదలుపెట్టాడు. సుజాత గారు గబగబా గదిలోకొచ్చారు. మహేష్ సుజాత గారితో, అమ్మా, నువ్వు నా మెడకు ఇలాంటి అమ్మాయిని తీసుకొచ్చి కట్టావు. ఈరోజు నన్ను నిద్ర కూడా పోనివ్వడం లేదు అన్నాడు. అప్పుడు సుజాత గారు, నేను ఈ పిల్లకి ఎలాంటి గుణపాఠం చెప్తానంటే ఈ రోజు తర్వాత తను నిన్ను ఎప్పటికీ డిస్టర్బ్ చేయదు
అంటూ మాధురిని ఈడ్చుకెళ్ళి ఇష్టం వచ్చినట్టు కొట్టారు. మాధురి మేడ మీదకు వెళ్ళి తన గుండెల విసేలా ఏడ్చింది. చాలాసేపు ఏడ్చిన తర్వాత ఆమె మేడపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవాలి అనుకుంది. ఆమె పిట్టగోడ పైకెక్కి దూకబోతూ ఉన్నంతలోనే ఎవరో ఆమె చెయ్యి పట్టుకొని వెనక్కి లాగారు. ఆమె వెనక్కి తిరిగి చూడగానే అక్కడ తన మరిది సునీల్ తన చెయ్యి పట్టుకుని నిలబడున్నాడు. అరే వదినా, ఏం చేస్తున్నావు? కొత్తగా పెళ్ళైన వధువు ఇలా చేయడం ఏమైనా బావుందా? నువ్వు నాతోరా, ఇంట్లో పరిస్థితులన్నీ సర్దుకుంటాయి. అంతేకాని పరిస్థితులకు భయపడి ప్రాణం తీసుకోవడం మంచి పని కాదు అని చెబుతూ ఉన్న సునీల్ సానుభూతికి మాధురి కరిగిపోయింది. అప్పుడు సునీల్ అన్నాడు, వదినా, నేను నీ బాధ చూడలేను. మా అన్నయ్య ప్రవర్తన ఎందుకలా ఉందో తెలుసా? ఎందుకంటే మా నాన్నగారు ఆస్తంతా మా అన్నయ్య పేరు మీదే రాశారు. ఎందుకంటే మా అన్నయ్య వికలాంగుడు కాబట్టి తరువాత అతన్ని చూసుకోవడం ఎవ్వరికీ భారం కాకూడదు అన్న ఉద్దేశంతో అలా చేశారు. అప్పటినుంచి ఇంట్లో అందరం మా అన్నయ్యని జాగ్రత్తగా చూసుకుంటున్నాం అన్నాడు. అప్పుడు మాధురి, అంతా బాగానే ఉంది, కానీ మీ అన్నయ్య ఎందుకంత క్రూరంగా బిహేవ్ చేస్తున్నారు? ఎప్పుడూ కోపంతోనే ఉన్నట్టుంటారు. నేను హృదయపూర్వకంగా అతనికి సేవ చేయడానికే ప్రయత్నించాను, కానీ మీ అన్నయ్య మాత్రం నన్ను మనిషిగానే లెక్క చేయడం లేదు అంది. అప్పుడు సునీల్ మాట్లాడుతూ, నాకు తెలుసు, అన్నయ్యకి ఆస్తి మొత్తం తన పేరు మీద ఉందని చాలా గర్వం. కానీ మీరేం బాధపడకండి, మీకోసం నేనున్నాను. ఈ ఇంట్లో మీకు అండగా నేను ఎప్పుడూ ఉంటాను అన్నాడు. మాధురి చాలా సంతోషంగా సునీల్కి కృతజ్ఞతలు తెలిపింది. కనీసం ఎవరో ఒక మనిషి ఈ రాక్షసుల మధ్యలో నా సమస్యలను అర్థం చేసుకోగలుగుతున్నారు అని కొంచెం నిబ్బరం పడింది. అంతలోనే సునీల్ తన క్రూరమైన ఆలోచనని బయటపెట్టాడు. వదినా, మీరేం బాధపడకండి, మనిద్దరం ఒకరి అవసరాలకు తగ్గట్టుగా ఇంకొకళ్ళు నడుచుకుందాం. మీరు నా మీద శ్రద్ధ పెట్టండి. మా అన్నయ్య ఎలాగూ కాళ్ళు చేతులు పనిచేయని అవిటివాడు అని చెబుతూ మాధురికి చాలా దగ్గరగా జరిగాడు. మాధురి సునీల్ని తోసేసి, సునీల్, నువ్వు మీ ఇంట్లో వాళ్ళందరికీ భిన్నంగా ఉన్నావని, ఈ ఇంట్లో నువ్వు ఒక్కడివే అయినా మంచివాడవని నేను ఇప్పుడే అనుకున్నాను. కానీ నువ్వు ఇంత చెత్త ఆలోచనలు మనసులో పెట్టుకున్నావని నాకు తెలియదు. వదిన అంటే తల్లి లాంటిది. ఆ బంధాన్ని నువ్వు నాశనం చేయాలని చూడకు. నేను నిస్సహాయురాలిని. నా నిస్సహాయతని మీరు అవకాశంగా తీసుకోవాలని మాత్రం అనుకోకండి. నేను మీరనుకుంటున్నట్టు నా ఆత్మాభిమానాన్ని చంపుకుని బతికే మనిషిని కాదు అనగానే, సునీల్, నీ డైలాగ్స్ అన్నీ అయిపోయాయా? ఇంకేమైనా ఉన్నాయా? ఉంటే అవి కూడా చెప్పు అన్నాడు. మీకు ప్రేమగా చెప్తుంటే అర్థం కావడం లేదు కదా? ఈ ఇంట్లో నీ పరిస్థితి ఏంటో నీకు కూడా తెలుసు. నేను నిన్ను బలవంతం చేసినా ఎవ్వరూ పట్టించుకోరు. నా ప్రపోజల్కి మీరే అంగీకరిస్తే మంచిది, లేదంటే నీకు అస్సలు మంచిది కాదు. ఆలోచించుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మాధురి ఆలోచించడం మొదలుపెట్టింది. ఈ ఇంట్లో రాక్షసుల మధ్యలో నేను ఉక్కిరి బిక్కిరే బతకాల్సి వస్తుంది. నేను ఏదో ఒకటి చెయ్యాలి. వీళ్ళందరి ఆటలు కట్టించాలి. నా పైన జరుగుతున్న ఈ అఘాయిత్యాలన్నింటినీ నేను అస్సలు సహించకూడదు. నన్ను ఎవ్వరూ గౌరవించకపోయినా పర్వాలేదు, కానీ ఇలా అడుగడుగున అవమానిస్తే నేను అస్సలు ఊరుకోకూడదు. ఇది నా ఆత్మాభిమానానికి సంబంధించిన విషయం. నేను ఎలాగైనా వాళ్ళందరి మీద ప్రతీకారం తీర్చుకోవాలి. పాము చావకుండా, కర్ర విరగకుండా వ్యవహరించాలి అనుకుంటూ ఆ రోజు నుంచి చాలా తెలివిగా వ్యవహరించడం మొదలుపెట్టింది. గబ్బగబ్బా పనులన్నీ చేసేయడం, అత్తగారికి కానీ, ఆడపడుచుకు కానీ, మరిదికి కానీ తనని ఏదైనా అడగడానికి కానీ, అనడానికి కానీ అవకాశం ఇవ్వకుండా చూసుకోసాగింది. ఒకరోజు మాధురి వంటగదిలో బిజీగా తన పని చేసుకుంటూ ఉన్నప్పుడు రమ మాధురి దగ్గరకు వచ్చి, వదినా, నాకు మా అమ్మకి టీ మా అమ్మ గదికి తీసుకురా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మాధురి టీ ఇవ్వడానికి అత్తగారి గదికి వెళ్ళినప్పుడు తల్లి కూతుళ్ల మధ్య జరుగుతున్న సంభాషణ వింటుంది. రమ తన తల్లితో, అమ్మా, ఇంకెంతకాలం ఈ అమ్మాయిని భరించాలి? ఆస్తిలో నా వాటా నాకు కావాలి. ఆ పని చూడు. నా వాటా నేను తీసుకుని గాని మా అత్తగారింటికి వెళ్ళను అని చెబుతోంది రమ. అప్పుడు సుజాత గారు, ఏం చేయమంటావు? మీ నాన్నగారు ఒక విచిత్రమైన వీలునామా రాశారు.
ఆస్తంతా మీ అన్నయ్య పేరు మీదే ఉంది. మీ అన్నయ్యకి ఏమన్నా జరిగితే అది తన భార్య పేరు మీదకు వెళుతుంది. మీ అన్నయ్యకి పెళ్లి జరగకపోతే అనాథ శరణాలయం పేరు మీదకు వెళ్ళేటట్టుగా మీ నాన్నగారు వీలునామా రాసి చనిపోయారు. అందుకే ప్లాన్ ప్రకారం మీ అన్నయ్యకి వైద్యం కూడా చేయించకుండా మంచానికే పరిమితం చేశాను. ఇప్పుడు అతను చనిపోతే ఆస్తంతా అనాథ శరణాలయాలకు వెళుతుంది కాబట్టి ఈ పేద అమ్మాయిని తీసుకొచ్చి మీ అన్నయ్యకిచ్చి పెళ్లి చేశాను. మీ అన్నయ్య త్వరలోనే చచ్చిపోతాడు. అప్పుడు ఈ అమ్మాయి పేరుతో ఉన్న ఆస్తంతా మన పేరు మీదకి రాయించుకొని ఆ మాధురిని ఇంటి నుంచి గెంటేద్దాం. ఆ వికలాంగుడు నా కడుపున పుట్టకపోయినా అందుకే కదా ఇన్ని రోజులు సేవ చేస్తూ వచ్చాను అంటున్న సుజాత గారి మాటలు విని మాధురి షాక్ అయింది. ఏంటి, మహేష్ సుజాత గారి కొడుకు కాదా? సుజాత గారు మహేష్కి సవతి తల్లా అని ఆశ్చర్యపోయింది. ఇంట్లో తన పరిస్థితి ఎలా ఉన్నా మహేష్ గురించి విన్న మాధురి చాలా బాధపడింది. వెంటనే మాధురి మహేష్ గదికి వెళ్ళింది. మహేష్ అప్పుడు నిద్రపోతూ ఉన్నాడు. తను విన్న విషయాలకి దుఃఖం ఆగక మాధురి మహేష్ని కౌగిలించుకొని ఏడవడం మొదలుపెట్టింది. అకస్మాత్తుగా మాధురి తన్ని కౌగిలించుకొని ఏడవడం చూసిన మహేష్, ఏం చేస్తున్నావు నువ్వు దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపో అంటూ కోపంగా అరవడం మొదలుపెట్టాడు. అయినా సరే మాధురి తనని కంట్రోల్ చేసుకోలేక మహేష్ని అలానే పట్టుకుని ఏడుస్తూనే ఉంది. మాధురికి తన మీద ఉన్న ప్రేమ చూసి మహేష్కి చాలా జాలి కలిగింది. తన భావోద్వేగాలన్నీ అదుపు చేసుకోలేక మహేష్ కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి. మీ కళ్ళల్లో ఎందుకు కన్నీళ్ళు వస్తున్నాయి అని అడిగింది మాధురి. అప్పుడు మహేష్, మాధురి, మా నాన్న తప్ప నా మీద ఎవ్వరూ ప్రేమ చూపించలేదు. నువ్వు నా జీవితంలోకి రావడం కూడా మా అమ్మ ప్లాన్ చేసిన కుట్ర. కానీ నేను నిస్సహాయుణ్ణి. నువ్వు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని, నా ఆస్తి అనాథాశ్రమానికి వెళ్ళాలే తప్ప ఈ క్రూరమైన వాళ్ళకి చెందకూడదని నేను నిన్ను హింసిస్తూ ఉన్నాను తప్ప నీ మీద నాకు ఎలాంటి కోపము లేదు. ఒకవేళ నేను చనిపోయి ఆస్తి నీ పేరు మీదకొస్తే ఆ ఆస్తి కోసం ఈ ఇంట్లో వాళ్ళందరూ నిన్ను చంపటానికి కూడా వెనకాడరు. అందుకే నువ్వు ఈ బాధలన్నీ భరించలేక ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని నేను ఇన్ని రోజులు నీతో అంత దారుణంగా ప్రవర్తించాను. కానీ నువ్వు ఇన్ని చిత్రహింసలు భరిస్తూ కూడా నన్ను వదిలిపెట్టి వెళ్ళలేదు. నాకు వేరే మార్గం లేదు. నేను ఈ ఇంట్లోనే ఉండాలి, ఇక్కడే చనిపోవాలి. కానీ నీకు అవకాశం ఉంది. నువ్వు వెంటనే ఇంట్లోంచి వెళ్ళిపో అన్నాడు మహేష్. ఆ మాటలకు మాధురి, నాకు బ్రతకాలన్న కోరిక ఎప్పుడో చచ్చిపోయింది. కానీ ఇప్పుడు నేను బ్రతకాలి అనుకుంటున్నాను. మీకోసం బ్రతకాలనుకుంటున్నాను. మీ అంగవైకల్యానికి కావాలని అత్తయ్య గారు వాళ్ళు చికిత్స చేయించకుండా మిమ్మల్ని మంచానికే పరిమితం చేశారని నాకు ఇప్పుడే తెలిసింది. ఇప్పుడు నేను మీకు చికిత్స చేయిస్తాను. మీరు సంతోషంగా మీ జీవితాన్ని గడుపుతారు. మిమ్మల్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చిన వాళ్ళందరికీ నేను తగిన గుణపాఠం నేర్పిస్తాను. మీరు నేను చెప్పినట్టు చేస్తానని నాకు మాట ఇవ్వండి. నాకు మీ సపోర్ట్ కావాలి అని చెప్పింది మాధురి. మహేష్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నోటితో ఏమీ చెప్పలేకపోయాడు. కానీ అతను కళ్ళతోనే మాధురికి మద్దతు ఇచ్చాడు. తర్వాత రోజు మాధురి సుజాత గారితో, అత్తయ్య గారు, నా భర్త ఆరోగ్యం సరిగ్గా లేదు. చాలా పెద్ద పెద్ద వైద్యులు ఆయన్ని పరీక్షించి ఏమీ చెయ్యలేమని చెప్పారని మీరు ఆల్రెడీ చెప్పారు. అందుకే ఆయన మనసుకు ప్రశాంతత కలగజేయాలని కొన్ని రోజులు మేము ఆశ్రమానికి వెళ్ళాలి అని అనుకుంటున్నాము. కొద్ది రోజులు ఆశ్రమంలో ఉంటే ఆయన మనసుకు ప్రశాంతత కలుగుతుంది అంది. ఆ మాటలకు సుజాత గారు, సరే తీసుకెళ్ళు. చివరి రోజులైనా వాడు ప్రశాంతంగా ఉండడమే కదా మనకు కావాలి అనుకుంటూ మనసులోనే, వీడు ఆశ్రమంలోనే చచ్చిపోతే బావుండు, తొందరగా ఆస్తి మా చేతికొస్తుంది అనుకుంది. మాధురి మహేష్ని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసింది. మహేష్కి డాక్టర్లు టెస్టులన్నీ చేసి చికిత్స చేయడం ప్రారంభించారు. 15 రోజుల తర్వాత మాధురి ఒంటరిగా ఇంటికొచ్చింది. ఒంటరిగా ఇంటికొచ్చిన కోడల్ని చూసి సుజాత గారు, మహేష్ ఏడి? ఏమైంది వాడికి? వాడు చచ్చిపోయాడా? వాడిని చంపేశావా అని మనసులో సంతోషాన్ని అదుపు చేసుకుంటూ మొహంలో బాధను నటిస్తూ అడిగారు.
మీరు ఆల్రెడీ ఆయన్ని సగం చంపేశారు, ఇక నేనేం చంపగలను అంది మాధురి. సుజాత గారు, నిజం చెప్పు, నీ ఉద్దేశం ఏమిటి అంటూ మాధురిని లాగిపెట్టి కొట్టారు. తర్వాత రోజే ఆ ఆస్తంతా తన పేరు మీదకి రాయించుకోవడం కోసం మాధురితో సంతకాలు పెట్టించుకోవాలని లాయర్లని, దగ్గర బంధువులందరినీ పిలిచారు. ఉదయాన్నే మాధురి ఇంట్లో కనిపించలేదు. పోలీసులతో వచ్చిన మాధురిని చూసి అక్కడ వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. నువ్వు ఇప్పుడు ఆస్తంతా కాజేయాలని పోలీసులను తీసుకొచ్చావు కదా అన్న అత్తగారి మాటలకి గతం నుంచి వాస్తవంలోకి వచ్చింది మాధురి. మాధురి గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి కారు డోరు తెరిచి మహేష్ని లోపలికి తీసుకొచ్చింది. అక్కడ పోలీసులు, లాయర్లు అందరూ ఉన్నారు. మహేష్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. సుజాత గారు ప్రేమని నటిస్తూ, బాబూ బావున్నావా, నీకేమైందో అని నిన్నట్నుంచి నా మనసులో లేదు. ఈ దరిద్రపు కొట్టుది నిన్నేం చేసిందో అని భయపడిపోయాను అన్నారు. అప్పుడు మహేష్, నేను బావున్నాను, మీ అందరికీ వైద్యం చేయడానికే తిరిగొచ్చాను. మీ దౌర్జన్యాలు, దోపిడీలు ఇంక చాలు. మీ దౌర్జన్యాలన్నీ కెమెరాల్లో కూడా రికార్డ్ అయ్యాయి. అందరి నిజస్వరూపం బయటపడాలని మాధురి ఉద్దేశపూర్వకంగానే ఈ డ్రామా సృష్టించింది. మీరు ఉద్దేశపూర్వకంగా నాకు అనారోగ్యం కల్పించారు. నాకు చికిత్స చేయకుండా నా మరణం కోసం ఎదురు చూశారు. కానీ మీ ప్రణాళికలన్నీ ఫెయిల్ అయిపోయాయి. ఇప్పుడు నేను క్షేమంగా ఉన్నాను. ఇప్పుడు నేను ఈ ఆస్తినంతా మాధురి పేరు మీదకే మారుస్తున్నాను. ఇక మీదట అన్ని వ్యవహారాలు మాధురినే చూసుకుంటుంది. ఎందుకంటే మీకు జైల్లో లభించే లగ్జరీలు, సౌకర్యాలు, వాటి రుచిని కూడా చూడాలి కదా అన్నాడు మహేష్. అప్పుడు సుజాత గారు, బాబూ నువ్వేం చెప్తున్నావు? నిన్నగాక మొన్నొచ్చిన ఈ మాధురి కోసం నీ తల్లిని జైలుకు పంపిస్తావా అన్నారు. అవునమ్మా, నిన్నగాక మొన్నొచ్చిన ఈ అమ్మాయి నాతో బంధానికి విధేయత చూపించింది. కానీ నువ్వు, రమ నా నిస్సహాయతను, బలహీనతను సద్వినియోగం చేసుకోవాలని, ఆస్తంతా కాజేయాలని చూశారు. నా పేరు మీద నా తండ్రి రాసిన ఈ ఆస్తి కారణంగా నన్ను జాగ్రత్తగా చూసుకుంటున్నట్టు నటించారు. ఆస్తి కోసం ఒక పేదమ్మాయి జీవితాన్ని నాశనం చేయాలని చూశారు. ఇంకా మీ పగ చల్లారక తనని చిత్రహింసలు పెట్టారు. ఈ మాటలన్నీ వింటూ సుజాత గారు ఏమీ మాట్లాడలేక మౌనంగా నిలబడ్డారు. ఎందుకంటే ఈరోజు మహేష్ అందరి నిజస్వరూపాల్ని అద్దంలో చూపించేశాడు. మాధురికి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత తనకి నిజమైన ప్రేమ దొరికింది. మాధురి ఆ సంతోషం నుంచి బయటకొచ్చి సుజాత గారితో, అత్తగారు నా రెండో దెబ్బ ఎలా ఉంది, మీకు నచ్చిందా? నేను ఎప్పుడో ఈ ఇంటి నుంచి బయటికెళ్ళి మిమ్మల్ని జైలు పాలు చేసేదాన్ని. కానీ మీ నిజస్వరూపాలన్నీ మహేష్కి చూపించాలని, నా భర్తని మీ దుష్టపన్నాగాల నుంచి బయటపడేయాలని ఇన్ని రోజులు ఎదురు చూశాను. మీరు చేసిన పాపాలకి, దుర్మార్గాలకి సరైన శిక్ష పడేలా చేశాను అంటూ మాధురి, ఇన్స్పెక్టర్ గారు వీళ్ళని అరెస్ట్ చేయండి అని పోలీసులతో చెప్పింది. అప్పుడు సుజాత గారు, రమ ఇంకా సునీల్ మాధురి కాళ్ళు పట్టుకున్నారు. అయినా సరే మాధురి వాళ్ళని క్షమించలేదు. పోలీసులకు అప్పచెప్పి వాళ్ళు చేసిన దుర్మార్గాలన్నింటికీ తగిన శిక్ష పడేలా చేసింది. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? మాధురి తీసుకున్న నిర్ణయం ఎంతమందికి నచ్చింది? మాధురి తన అత్తింటి వారిని జైలుకు పంపించకుండా క్షమించుంటే బాగుండేది అని మీలో ఎంతమంది అనుకుంటున్నారు? మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు.